హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి దీపావళికి ఇంట్లో డెకరేషన్కి అవసరమైన దియామాలని ఎలా తయారు చేసుకోవాలో మట్టి ప్రమిదలతో చూపించబోతున్నాను అండి. సో ఇలా ఉంటుందన్నమాట ప్యాటర్న్ వచ్చేసి. సో జస్ట్ ఐడియా కోసం అనేసి ఆ పిక్ పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి నేను మట్టి ప్రమిదలతో చేస్తున్నాను అనమాట ఈ దియా హోల్డర్ అనేది. ఇక్కడ నేను వచ్చేసి ఒక 5 వరకు మట్టి ప్రమిదలు తీసుకొని ఒకసారి వాటర్లో బాగా కడిగేసి ఆరబెట్టి తర్వాత తీసుకున్నాను. సో కొత్తవి కనుక తీసుకున్నారనుకోండి విరిగిపోతాయి అనమాట. వాటర్లో బాగా కడిగేసి తర్వాత ఆరబెట్టేసి ఇలా హోల్ పెట్టుకోవాలి మేక్ తీసుకొని, అప్పుడే అయితే పగలకుండా ఉంటాయి అనమాట. సో నేను ఆల్రెడీ ఒకటి పగిలిపోయింది. సో అందుకనేసి మిగతావన్నీ వాష్ చేసుకొని బాగా ఆరబెట్టి తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకున్నాను. అండ్ కింద ఒక ప్లాస్టిక్ ప్లేట్ తీసుకున్నాను, దానికి కూడా హోల్ పెట్టాను అనమాట. సో ఇప్పుడు వీటన్నిటికి కూడా కలర్ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే అన్నిటికి కూడా ఇందాక నేను రెఫరెన్స్ పిక్ పెట్టాను కదా, అలా గోల్డ్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేను వచ్చేసి కొంచెం కలర్ఫుల్గా ఉండాలనేసి ఇలా మల్టీ కలర్ తీసుకొని ఈ కలర్స్ పెయింటింగ్ వేస్తున్నాను అనమాట ఈ ప్రమిదలకి. అంటే ఒక్కో ప్రమిదకి ఒక్కొక్క కలర్ అనమాట. అది కూడా డబుల్ లేయర్ వేస్తున్నాను అనమాట. అంటే డబుల్ కోటింగ్ వేస్తున్నాను కలర్ అనేది, అంటే మట్టి ప్రమిదాన్ని తెలియకుండా ఉండడానికి అనేసి. ఫస్ట్ వచ్చేసి అన్నీ కూడా ఫ్రంట్ సైడ్ వేసాను. ఇవి ఆరిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా కలర్ వేయాలి. సో ఇవి ఆరేంత వరకు అనేసి అలా పెట్టాను అనమాట. ఒక్కో దానికి ఒక కలర్ వేసేసి. సో కలర్ కూడా నేను 2 times వేసాను అనమాట, బాగా కలర్ఫుల్గా ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది అనేసి. సో ఇవి ఆరేలోపు ఈ ప్లేట్కి కూడా కలర్ వేస్తున్నాను. ఈ ప్లేట్కి వచ్చేసి వైట్ కలర్ వేస్తున్నాను అనమాట. సో అక్రైలిక్ కలర్ యూజ్ చేయండి, త్వరగా ఆరిపోతాయి. అండ్ మనకి అవి పోకుండా ఉంటుంది అనమాట కలర్, ఎప్పుడైనా లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది అనమాట కలరు. అందుకనేసి నేను ఈ కలర్స్ తీసుకున్నాను. దీనికి వచ్చేసి వైట్ కలర్తో ఫిల్ చేసేసి దాన్ని కూడా ఆరబెట్టేసాను. సో ఇవన్నీ ఆరిపోయాయి అనమాట. ఇప్పుడు ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా మొత్తం కలర్ చేస్తున్నాను. ఈ బ్యాక్ సైడ్ కూడా నేను డబుల్ కోటింగ్ వేసాను. ఒక కోటింగ్ అయిపోయి ఆరిపోయిన తర్వాత ఇంకో కోటింగ్ వేసాను అనమాట, ఎక్కడ గ్యాప్స్ అంటూ లేకుండా. అంటే మనకి ప్రమిద మట్టిది అనేది తెలియకుండా ఉండడానికి అనేసి నేను ఇలా వేస్తున్నాను. ఇంకా మీరు గోల్డ్ కలర్ వేసారంటే బాగా ఉంటుందన్నమాట. ఇందాక నేను పైన పిక్ యాడ్ చేశాను కదా అలా. సో నాకు గోల్డ్ కలర్ దొరకలేదు, అందుకనేసి ఇంక ఇవి తీసుకున్నాను. అండ్ కింద ప్లేట్ వైట్ కలర్ వచ్చింది కదా, దానికి మ్యాచ్ అయ్యే విధంగా వైట్ కలర్ తీసుకొని ఈ ప్రమిదలు అన్నిటి కూడా ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెడుతున్నాను అనమాట ఎండింగ్లో. ఇలా అన్ని ప్రమిదలకు కూడా ఇలా డాట్స్ పెట్టి డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఆ ప్లేట్కి ఈ ప్రమిదలు అనేవి మ్యాచ్ అయ్యే విధంగా. సో నేను ఆ పిక్ అనేది అమెజాన్లో చూసానండి. అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా మట్టి ప్రమిదలు చేస్తే ఎలా ఉంటుందనేసి ఒక థాట్ వచ్చి ఇలా ట్రై చేశాను అనమాట. పైన పిక్ ఉంది కదా, ఆ పిక్ చూసేసి నేను చేశాను అనమాట ఈ ప్రమిదలతో ఈ దియా హోల్డర్ అనేది. సో ఇలా మొత్తం కూడా డాట్స్ పెడుతున్నాను. అంటే పైన ప్రమిదలు మల్టీ కలర్స్ వేసాను కదా, ఆ మల్టీ కలర్స్ అన్నీ కూడా ఈ వైట్ కలర్ ప్లేట్ మీద అక్కడక్కడ డాట్స్ పెట్టి ఈ ప్లేట్ని ప్లెయిన్గా లేకుండా కొంచెం డిజైన్ చేశాను అనమాట డాట్స్ తోటి. ఇలా అన్ని కలర్స్ అనమాట పైన యూజ్ చేశాను కదా, బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్, అన్ని కలర్స్ కూడా ఈ ప్లేట్ మీద పెట్టి ఇలా డెకరేట్ చేశాను. ఇది వైర్ అండి, ఇవన్నీ హ్యాంగ్ చేయడానికి స్ట్రాంగ్గా ఉండాలి కదా, అందుకనేసి ఈ వైర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 5 రూపీస్ అనమాట. క్రాఫ్ట్ షాప్లలో మనకి ఈజీగా దొరుకుతుంది. సో ఈ వైర్ని నేను ఒక 5 వరకు తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేశాను. మిడిల్కి ఫోల్డ్ చేసేసి దాన్ని కూడా మళ్ళీ 4 లేయర్స్ లాగా ఇలా బెండ్ చేశాను అనమాట వైర్ని. అంటే మనకి ప్రమిదాలు అనేటివి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఎండింగ్లో ఇలా ఫిష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఆ హోల్లో ఇది వైర్ అనేది వెళ్ళాలన్నమాట. అందుకనేసి ఇలా ఎండింగ్లో 2 sides కూడా ఫిష్ చేశాను అనమాట. ఇలా రెండో సైడ్ కూడా ఇదే విధంగా ఫిష్ చేశాను. ఫిష్ చేసేసి ఇలా మట్టి ప్రమిద ఉంది కదా, అందులో హోల్ పెట్టాను కదా, ఆ హోల్లో పోనిచ్చాను అనమాట 2 లేయర్స్ని కూడా, అంటే 2 ఎండింగ్స్ని కూడా ఈ విధంగా ఇలా పోనిచ్చి మనకి ఇలా హ్యాంగ్ చేయడానికి అనమాట. ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఇలా హ్యాంగ్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ వంచాలన్నమాట, కొద్దిగా వైర్ని బెండ్ చేయాలి. బెండ్ చేసేసి ఇక్కడ ఇంకో దాన్ని ఎక్కించాలన్నమాట. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో దీనికి కూడా ఇదే విధంగా వైర్ని ఎక్కించి బెండ్ చేసి పెట్టాను. సో ఇప్పుడు దీన్ని ఇలా బెండ్ చేయాలి వైర్ని.
ఇలా బెండ్ చేసేసి ఇక్కడ మనము ఇంకో ప్రమిద ఉంది కదా దాన్ని హ్యాంగ్ చేయాలన్నమాట. ఈ విధంగా ఇలా హ్యాంగ్ చేసేసి దీన్ని బాగా ట్విస్ట్ చేయాలంట, ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండే విధంగా ట్విస్ట్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా ట్విస్ట్ చేసామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, అస్సలు ఊడిపోకుండా. సో ఇదే విధంగా మిగతా అన్ని ప్రమిదలను కూడా ఒకదానికొకటి హ్యాంగ్ చేసుకోవాలంట. ఒకదానికి వచ్చింది కదా వైరు, ఆ వైర్లో నుంచి ఇంకో దాన్ని హ్యాంగ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఊడిపోకుండా స్ట్రాంగ్గా తిప్పేయాలన్నమాట, ట్విస్ట్ చేసుకోవాలి. అప్పుడే ఇది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో వైర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి, అందుకే ఇక్కడ నేను 4 లేయర్స్ తీసుకొని బాగా ట్విస్ట్ చేశాను. అంటే ఎక్కువ రోజులు మనకి ఉండాలి కదా ఇది ఊడిపోకుండా, అందుకనేసి ఇలా కటింగ్ ప్లేట్ తీసుకొని ట్విస్ట్ చేశాను అనమాట ఊడిపోకుండా. సో ఇదే విధంగా అన్నిటిని కూడా హ్యాంగ్ చేస్తున్నానంట నేను ప్రిపేర్ చేసుకున్న వాటిని. సో నేను ఫస్ట్ యాక్చువల్గా 6 తీసుకున్నాను ప్రమిదలు, కానీ ఒకటి మేక్ కొట్టేటప్పుడు విరిగిపోయింది అనమాట, అంటే కొత్త ప్రమిదలు తీసుకున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఇలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక ఒకసారి వాటర్లో బాగా వాష్ చేసేసి తర్వాత ఆరబెట్టి యూజ్ చేయండి, అప్పుడైతే మనకు మట్టి ప్రమిదలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. సో ఫైనల్గా ప్లేట్ కూడా కింద బేస్ ఉంది కదా, ఆ ప్లేట్ని కూడా ఎక్కించి ఇది వచ్చేసి ఒకటి హ్యాంగర్ ఉంటుంది కదా, బ్లౌజ్కి వస్తాయి కదా హ్యాంగింగ్స్ అంటే ట్యాజిల్స్. సో ఆ ట్యాజిల్ని ఇలా ఎక్కించానమాట, కింద హ్యాంగ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది కదా బాగా అని అలా పెట్టానమాట ఈ ట్యాజిల్ని కింద ప్లేట్కి. సో ఇవి ఇంకా మనకి ప్రిపేర్ కావాలన్నమాట. సో ఇవి వంగిపోతున్నాయి చూడండి ఇలా హ్యాంగ్ చేసినప్పుడు. సో అవి వంగిపోకుండా కరెక్ట్గా అలానే స్టడీగా ఉండడానికి అనేసి నేను గ్లూ గన్ తీసుకొని ఆ వైర్కి అండ్ మట్టి ప్రమిదికి హోల్ వచ్చింది కదా అక్కడ పెడుతున్నాను అనమాట. గ్లూ గన్ని అలా పెట్టామంటే అది స్టడీగా ఉంటుంది, అటు ఇటు కదలకుండా. సో మీరు ఈ ప్లేస్లో క్లే ఉంటుంది కదా, ఆ క్లేనైనా యూజ్ చేసి దాన్ని స్ట్రాంగ్గా పెట్టచ్చు అనమాట, అలా పక్కకు కదలకుండా. సో చూడండి నేను గ్లూ గన్ని వైర్ చుట్టూ ఇలా పెడుతున్నాను అనమాట, అది పక్కకి కదలకుండా అలానే ఉండడానికి. సో ఫస్ట్ వచ్చేసి ప్రమిదకి లోపల సైడ్ పెట్టానమాట, అది కొద్దిసేపు అలానే పట్టుకోవాలి ఎందుకంటే గ్లూ గన్ను కొంచెం ఆరిపోయేంత వరకు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కింది సైడ్ కూడా ఇలానే పెట్టేసి అన్నిటిని కూడా రెడీ చేశాను. సో ఫైనల్గా మనకి దియా హోల్డర్ అనేది తయారైపోయింది మట్టి ప్రమిదలతో. సో ఈ లేయర్స్ అంతా కూడా మనం క్యాండిల్స్ వెలిగించుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో చూడండి కింద ట్యాజిల్ వేయడం వల్ల ఇంకా బాగా వచ్చింది లుక్. మీరు కావాలనుకుంటే మొత్తం గోల్డ్ కలర్ వేయచ్చు అనమాట అన్నింటినీ కూడా. సో చూడండి నేను పైన కర్టెన్ రాడ్కి హ్యాంగ్ చేశాను ఈ దియా హోల్డర్ని. సో ఇప్పుడు దీన్ని వచ్చేసి పువ్వులతో డెకరేట్ చేసేసి ఈ టీ లైట్ ఉంటాయి కదా, టీ లైట్ క్యాండిల్స్ వాటిని వెలిగించి పెట్టాను అనమాట. ఇలా బంతి పూలతో డెకరేట్ చేశాను. సో కార్నర్స్లలో ఇలా అలంకరించుకున్నాం అనుకోండి బాగా ఉంటుంది అనమాట. సో నేను దాన్ని పర్మనెంట్గా అలానే పెడుతున్నాను అనమాట, ఇంట్లో డెకరేషన్ పర్పస్ కూడా బాగుంటుంది అనేసి. సో ఫైనల్గా ఇలా ఉంటుందండి లుక్ అనేది. సో మీరు ఇలాంటిది నేను పైన పిక్ యాడ్ చేశాను కదా, అది అమెజాన్లో చూసారంటే 1500 అలా ఉందన్నమాట. సో ఇలా మనం సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ దియా హోల్డర్ని. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అండ్ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.